హాయ్ అండి. థంబ్‌నెయిల్ చూసి దీన్ని కర్రీ అనుకుంటున్నారా? ఇది పక్కా స్నాక్ ఐటెమ్. అది ఎలా చేయాలో చూసేయండి. మిక్సీ జార్‌లో 2 కప్పులు అన్నం వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, అరకప్పు పెరుగు వేసేసుకొని మిక్సీ పట్టేయాలి. ఇలా పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బౌల్‌లో వేసేసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, ఉప్పు, ఇంగువ, 4 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా బీట్ చేసేసుకోవాలి. టైట్‌గా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని బాగా నాననివ్వాలి. తర్వాత బేకింగ్ సోడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని దీంట్లో ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని ఇడ్లీ కుక్కర్లో కానీ లేదా ఆయకుడంగా కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా ఇడ్లీలో వచ్చిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆవాలు, పచ్చిమిర్చి వేసేసుకొని వేగిన తర్వాత వీటిని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సాంబార్ మసాలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా రోస్ట్గా వేగిన తర్వాత కారం వేసేసుకొని బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారా ఎంత మెత్తగా ఉన్నాయి. ఇలా సాస్లో ముంచుకొని తింటే అలా కరిగిపోతున్నాయి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.